భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుటగాని ద్వేషించుటగాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు పరిపూర్ణ జ్ఞానమున సుస్థిరుడై ఉండును. ఒకరికి ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి కలుగుతుండును. అట్టి భౌతిక ఒడిదుడుకులచే కలత చెందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యములో స్థితుడైనట్లుగా తెలియబడును. ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తులో జీవించి ఉన్నంత కాలము ఒకరికి ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి సంభవిస్తూనే ఉండును. కాని కృష్ణ చైతన్యములో నెలకొనిన వ్యక్తి సర్వమంగళకరుడైన శ్రీకృష్ణునితోనే సంబంధము కలిగి ఉండుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి అను పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో మానవుని నెలకొల్పును.